ఎన్నో కుట్రలను ఎదుర్కొని విద్యుత్ కొనుగోళ్లు చేస్తే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిగినప్పుడు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. విచారణ కమిషన్ కు అన్ని సమాధానాలు ఇచ్చామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మాపై చేసిన అసత్య ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 6 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్టులు లేవు. ఏ ఆటంకాలు లేకపోతే కూడా ఆర్టీపీపీ ఉంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ముద్దనూరులో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసిండ్రు. అదే టైంలో మన కేటీపీపీ కూడా ప్రారంభం చేసిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ ఇది మనం రాష్ట్రం ఏర్పడిన నాటికి 30% పూర్తయింది. దాన్ని మనం వచ్చినాక 2 ఏళ్లలోనే 70% పూర్తి చేసి మిగతా 70% సిఓడి చేసినాం. కానీ ఆర్టీపీపీ మనది అయిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలకు కానీ పూర్తి కాలేదు. అంటే దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది అది పూర్తవ్వడానికి. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు. కొంతమంది మహానుభావులు ఏందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్ష్యతోని, ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని, ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే ఏదో ప్రజల్లో అనుమానాలు నీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు, నిజం కాదు ఇది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు. అర్ధరహితమైన వాదన, మూర్ఖపు వాదన. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన 4 ప్రధానమైన వనరులు. 1 భూమి, 2 నీరు, 3 రోడ్డు మార్గం, 4 రైలు మార్గం. ఇవి ప్రధానమైనవి వాళ్ళు ఎక్కడ చేయాలన్నా. ఆ తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండటం అనేది. ఇంకొకటి ఇంకా ప్రధానమైనది దీంట్లో, ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో, ఫ్లై యాష్ వస్తుందో దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జిటి కండిషన్ కూడా. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామరచర్ల ప్రాంతం. అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది, అందుబాటులో నీళ్లున్నాయి, పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్ మార్గం ఉంది. అటు కృష్ణపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఒంగోలు చీరాల కావచ్చు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లై యాష్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు. ఇక్కడ ఊరికనే ఒక బురద జల్లి రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలు చేశారు తప్ప ఒక్కదానికి కూడా ఆధారం లేదు వాళ్ళు చెప్పిన దానికి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవి ఏవి వినకముందే, తెలుసుకోకముందే రెండో వైపు వారు ఒక్కరి వైపు విని వారు మాట్లాడడం, బహిరంగంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వటం, నష్టం జరిగిపోయిందనే భావనను వ్యక్తీకరించడం, ఇక నష్టం అంచనా వేయటమైన మాట చెప్పడం, దాంతో తెల్లవారి 6,000 కోట్ల నష్టం జరిగిందని ఒక ఆయన వేసాడు. 7,000 కోట్ల అగ్రిమెంట్ అయితే 6,000 కోట్ల నష్టం జరిగింది అని, 7,000 కోట్ల చెల్లింపులు అయితే 6,000 కోట్ల నష్టం జరిగింది అని. మరి దానిపైన కూడా విచారణ జరగాలి కదా. నువ్వు ఏ అంశంపైన అయితే విచారణ చేస్తుండ్రో మీరు, దానిపైన ఒకరు ఈ రకమైన వార్త ప్రచురించినప్పుడు మరి ఇది మీకు ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు, మీకు ఎవరిచ్చిన లెక్క, ఇది ఎట్లా వచ్చింది చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి, ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలే కదా, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమో అయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరూ విచారణ చేయాలి. ఇది ప్రాథమికమైన సూత్రం, సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే. ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు.
ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జిటి లేదా ₹3.90 ధర నిర్ణయించిన ఏఆర్సి, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములు అయిన వాళ్ళు అందరినీ విచారణ చేయకుండా, లేదా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు, మరి వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు ఏంది, మీరేం ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది.